BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న ఆ బట్టల్లో సోతుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు, కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోతా, అయ్యూర్ని కాదు లగ్గ పెట్టించడానికి, లంకెలు కలపడానికి. చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం, 100 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చు మొహం దానా. పెద్దోడు కిట్టమైన సినదాన్ని నేనే. ఆహా ఆహా, బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంక, చేపల పులుసు పట్టుకురా. ఇది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. ఓహో, బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కొట్టుకోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు, ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు, చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా, వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు అయింది సార్. బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లు నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా, పెద్ద చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. బిల్లు ఇస్తాను చెప్తున్నా, బిల్లు నేను ఇస్తారా? సార్ సార్, మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా. బాబు, డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడేసుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? వాడేమన. బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వు ఎవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో, నా పోయినా, నా చికెన్ రో. అయ్యో ఒరే వెంకయ్య,
నాయన పాడు చేయకండి అమ్మో అమ్మా పట్టుకుంటారు ఆయన నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా ఎంత ధైర్యం నీకు నా బిల్లు నువ్వు ఇస్తానంటావా నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్విస్తావా నాయనలారా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతాను ఏమయ్యా పెద్దోడా ఈ పని అనుకుంటుంది నువ్వేనా నేనేనండి దీనికి ఒక చెయ్యకుంటే రెండో చేయది ఒక్క చేయి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాను ఛీ ఇది ఎవరు కుట్టారు మా తమ్ముడు ఏమయ్యా నువ్వేనా అవును నేనే దీనికి తలకాయలేదేమయ్యా ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను. ఛీ మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం కవులకి కళాకారులకి గుర్తింపు లేదు అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు ఎరా చిన్నోడా అవును రా పెద్దోడా ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన ఫలితనాన్ని మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం అన్యాయం అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు. ఇంటి పోండి పోండి. అమ్మమ్మ ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు అబ్బా, ఒరేయ్, నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వే చెప్పరా. అమ్మమ్మా మామయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడని చెప్పావు కదా అవునరా మరి ఇంటి ముందు ఈ మురికాల వెంటే కంపు గబ్బు దానికి నన్నేం చేయమంటా 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే ఏంటి 200? అంతే 200. ఏడ్చావులే ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడు ఎవడో ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే నా లెవెల్ ఏంటో నాకు తెలుసు నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. ఏ సిన్నోడా మట్టి వేదవుతుంది కళ్ళు కనపడం లేదా పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా ఒళ్ళెలా ఉంది కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మామ కూతురు వస్తుంది మనసు నాకు ఇస్తుంది నాకేసి చూస్తుంది నన్ను కలవరిస్తుంది. జనక 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 అమ్మమ్మ వస్తుంది నడ్డి విరగొడుతుంది ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే నువ్వు దా ఖర్చు చేస్తే తరిమి కొడుతుంది.